రైట్. ఈరోజు మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దనైతే మరి భారీ ఎత్తున కూడా కాక్రోచ్ పార్టీ యువత అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అందరూ చెలించి ఇక్కడికి రావడం కూడా జరిగింది. అసలు ఏంటి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిన్న ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ మరి లాఠీలతో దాడి చేయడం ఇలాంటివన్నీ జరిగేది. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఒక విషయం చాలా స్పష్టంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ, ఏ పార్టీలో అయినా కానీ, అది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఎవరున్నా కూడా వాళ్ళందరూ యువత మీరే దేశ భవిష్యత్తు, యువత మీరే మొత్తం మీదే, ఈ దేశమంతా మీదే మాట్లాడేటువంటి ఆ యొక్క రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ విద్యార్థులకు, నీటి విద్యార్థుల యొక్క ఇంత వాళ్ళు నిరసన తెలిపేందుకు వచ్చినటువంటి, స్వచ్ఛందంగా చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి విద్యార్థుల్ని లాఠీలు తీసుకొని రక్తం వచ్చేలాగా కొట్టడం అనంటే అది ఎంత దౌర్జన్యం, ఎంత హింసాకాండ ఈ ప్రభుత్వం తెర మీదకి వచ్చిందనేది. ఏ పొలిటికల్ పార్టీలైనా కానీ వాళ్ళందరూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు, దేశ భవిష్యత్తు వీరే అన్నటువంటి పొగిడే వాళ్ళు ఇవాళ అదే విద్యార్థులు ఢిల్లీ వరకు చేరి వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉంటే నెల రోజుల నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కనీసం ఒక్క గొంతు విప్పి ఒక్క మాట మాట్లాడింది లేదు. అదేవిధంగా ధర్మేంద్ర ప్రసాద్ గారు కూడా కనీసం ఇప్పటి వరకు విద్యార్థులు చనిపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఆయన రాజీనామా చేయాలని అకౌంటబిలిటీగా కోరుతూ ఉంటే విద్యార్థుల పట్ల ఇంత హింసాత్మకంగా ఆడపిల్లల యొక్క స్థానాల మీద కూడా ఇవాళ వాళ్ళు కొట్టి చేసి ఇంత హింసకు పాల్పడ్డారంటే ఇంతకన్నా సిగ్గుచేటు, నిస్సిగ్గుగా ఉన్నటువంటి ఇది ఎక్కడ కూడా మన భారతదేశ చరిత్రలోనే బహుశా జరిగి ఉండకపోవచ్చు కాక. ఈ ఉద్యమం ఏదైతే ఉందో యువతతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు వివిధ సంఘాల నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా వస్తున్నారంటే దీని బలం ఎంతటిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగానే చేస్తూ ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళకి ఒక క్లారిటీ లేదు, ఒక యూనిటీ లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న మాటలు వినిపిస్తూ. నిజమేనండి. ఎందుకంటే కుట్రపూరితంగా చేయాలంటే వాళ్ళ వెనక కింద పనిచేసే చీకటి కోణాల్లో పనిచేసేటువంటి వెనక ప్రభుత్వ వ్యక్తులు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బులతో కుట్ర వ్యూహాలు చేసేటువంటి అంత రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయేమో కానీ ఎటువంటి కల్మషం లేని విద్యార్థుల ఒక మనసులు స్వచ్ఛందంగా అందరూ కలుపుకొని ఇవాళ చూస్తూ ఉన్నాం ఈ హింసాకాండ. కేసులు పెడతామని బెదిరించిన, లాఠీలతో రక్తం వచ్చేలాగా కొడతామన్నా కూడా ఇవాళ హైదరాబాద్ వివిధ రాష్ట్రాలలో విద్యార్థులందరూ చేరుకుంటున్నారు. మీరు భయపెట్టినా కూడా ఇక్కడి వరకు వచ్చి వాళ్ళ యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు అని అంటే ఒక్కసారి మనం గమనించవచ్చు కుట్రకోణం ఎవరు ఉందంటే. సరే, ఇప్పుడు విద్యార్థులు కుట్రకోణం చేస్తున్నారని అనుకోవచ్చు. గతంలో రైతులు ఉద్యమించారు అదే జంతర్ మంతర్లో. ఎంతోమంది ట్రైబల్స్ నార్త్ ఈస్ట్కి సంబంధించి మణిపూర్ హింసాత్మక ఘటనలో వాళ్ళు ఉద్యమించారు. దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో సమస్యల మీద ఉద్యమించారు. మరి వీళ్ళందరూ కూడా కుట్ర మీద వచ్చినట్టేనా? ఇవాళ విద్యార్థుల మీదకు లాఠీ వచ్చేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఈ దేశంలో? వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏదైతే ఇవాళ కేవలం నిన్న విద్యార్థుల మీద దాష్టికం ఏదైతే చూపించారో, జంతర్ మంతర్ని రక్తం ఓడించి శాంతియుతంగా ఈ యొక్క విద్యార్థుల యొక్క డిమాండ్లను పార్లమెంటు వరకు తీసుకెళ్లి వినిపించాలనుకున్నటువంటి, ఏదైతే స్వచ్ఛందంగా చాలా పీస్ఫుల్గా చేద్దామనుకున్నటువంటి ఆ ఒక్క ర్యాలీని అడ్డుకొని టియర్ గ్యాసులు ప్రయోగించి విద్యార్థుల మీద రక్తం ఒడేలాగా లాఠీ చార్జులు తీసుకోవడము అనేది అస్సలు మేమందరం కూడా పూర్తిగా అతి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ చర్యలకి నిరసనగానే ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మేము వచ్చాం. రైట్, చూసాం కదా. మరి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, వ్యతిరేకించి విద్యార్థులకు నిరసనగా ఈరోజు ఇక్కడ సమావేశం కూడా అవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడించి ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. ఇంకా చెప్పండి, నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ నరేంద్ర మోడీ కానీ ఇటు వీళ్ళు బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కక్షపూరితంగానే, కుట్రపూరితంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, వీళ్ళకి క్లారిటీ లేదు, ఒక ఇమ్యూనిటీ లేదు అని అంటారు. సో బేసికల్లీ నిన్న జరిగినట్టు చూసుకుంటే, సో సిన్స్ 20 days 20 రోజుల నుంచి
Sonam Wangchuk Gani, students Gani, everybody is emphasizing every day saying that it's a peaceful protest, peaceful protest, peaceful protest. Still, if they want, వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు ఆపేసి ఉండొచ్చు, కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేసి ఉండొచ్చు. దెర్ ఆర్ 3 డిమాండ్స్. ఆ డిమాండ్స్లో ఒకటి కాకపోతే ఒకటైనా వాళ్ళు చేసి ఉండొచ్చు. అవేం చేయకుండా లైక్ రెచ్చగొట్టి ప్రొవోక్ చేశారు. 20 డేస్ నుంచి ప్రొవోక్ చేసి నిన్న స్టూడెంట్స్ మీద మైనర్స్ ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ మైనర్స్. అవేం పట్టించుకోకుండా వాళ్ళకి రక్తం వచ్చేలాగా కొట్టడం, టియర్ గ్యాస్ రిలీజ్ చేయడం, లైక్ ఒక కమ్యూనికేషన్తో అయిపోయేదాన్ని కావాలని ఇంతవరకు తీసుకొచ్చారు. బేసికల్లీ నిన్న జరిగిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్, ఆ 3 డిమాండ్స్ కూడా మనం తప్పుగా అడుగుతున్నామని నా ఫీలింగ్. ఏంటంటే మనం ఏం అడుగుతున్నాం, ఫస్ట్ డిమాండ్లో చనిపోయిన స్టూడెంట్స్ 22 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి, ఒక మోరల్ సపోర్ట్ యాజ్ ఎ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని అడుగుతున్నాము. అది అసలు ప్రొటెస్ట్ చేయడానికి అది ఒక డిమాండా? అది బేసిక్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా. సెకండ్, ఇంకొకటి ఏం అడుగుతున్నాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని అడుగుతున్నాము. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఎందుకు గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదంటే గవర్నమెంట్ క్లియర్గా తెలుసు గవర్నమెంట్కి ఇప్పుడు వీళ్ళ డిమాండ్ కనుక మనం సక్సెస్ చేస్తే హెల్త్ మినిస్టర్, హైవే మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రొటెస్ట్ చేస్తారని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు వినట్లేదు, రెచ్చగొడుతున్నారు మనల్ని. సో బేసికల్లీ నేనేం చెప్తానంటే ఒక్క మినిస్టర్ రెసిగ్నేషన్తో మన ఎంటైర్ సిస్టమ్ అనేది ఫిక్స్ అవ్వదు. వాట్ వీ నీడ్ ఈస్ లైక్ డిమాండ్ ఫర్ ద బిగ్గర్ థింగ్. ఒక క్విక్ ఫిక్స్కి టెంపరీ ఫిక్స్ మనకు వద్దు, మనకి ఒక పర్మనెంట్ ఫిక్స్ కావాలి. ఏంటి పర్మనెంట్ ఫిక్స్ అంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేవాడు లీడర్గా ఉండాలి. అదే మనకి ఎలా వస్తుందంటే ఇప్పుడు ఒక ప్యూన్ చూసుకోండి, ఒక ఎగ్జామ్ రాయాలంటే ఒక ప్యూన్కి కానీ ఐఏఎస్ కానీ సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? మినిమం ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా 10th క్లాస్ అనేది ఒక ప్యూన్కి ఉంది. ఒక బీటెక్, బీకామ్, ఎంబీఏ అనేది ఒక ఐఏఎస్ గ్రూప్స్ వాళ్ళకి ఉంది. సో ఈ పొలిటికల్ లీడర్స్కి ఎందుకు లేదు? ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం, పిఎం వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి కదా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలంటే. సో వెన్ ఇట్ కమ్స్ టు పిఎం అందరికంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి ఒక పిఎంకి. సో నేనేం అడుగుతానంటే నీట్ కాదు, లైక్ పీట్ పెట్టాలి, లేక పొలిటికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్. అసలు పొలిటీషియన్ అనేవాడికి ఎవరికైనా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలంటే దే షుడ్ బి ఫస్ట్ క్వాలిఫైడ్ ఫర్ అ టెస్ట్. ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఎడ్యుకేషన్ వాల్యూ అంటే ఏంటో తెలుస్తుంది, స్టూడెంట్స్ పడే స్ట్రగల్స్ తెలుస్తుంది. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు పడే స్ట్రగల్స్, వాళ్ళు కట్టే ఫీజుల బాధ తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఈ డెమోక్రసీకి ఒక ట్రూ వాల్యూ, ఒక ట్రూ మీనింగ్ అనేది తెలుస్తుంది అనేది నా ఒపీనియన్. నిన్న ఢిల్లీలో అంత పెద్ద భారీ ఎత్తున ఉద్రిక్తత అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. అంటే అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పవచ్చు? సో డిమాండ్ మెయిన్ మోటివ్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. కానీ అదొక్కటే కాకుండా ఉట్టి నీట్ ఎగ్జామ్ అనే కాదు, ప్రతి విషయంలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటివరకు ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పొలిటీషియన్స్ కానీ ఎవరు జాయిన్ కారు. ఎందుకు? ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి. అది అలాగే ఫాలో అవ్వకుండా వస్తుంది. అది ఎవరో ఒకరు చేంజ్ చేయాలి. అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రిజైన్ చేస్తే ఇంకొకరు భయపడతారు. దట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు అస్ యాజ్ క్రౌడ్ దట్ వీ పుష్ అదర్ పీపుల్. అంటే మా గవర్నమెంట్ కావాల్సింది మేము ఎంచుకున్నాం. ఇప్పుడు ఎంచుకున్న గవర్నమెంట్ మాకు నచ్చకుంటే మేము దించే అధికారం కూడా మాకుంది. మా రైట్స్ కోసం కొట్లాడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ వీఆర్ ఫైటింగ్ ఫర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ నీట్ ఎగ్జామ్ వీఆర్ ఫైటింగ్ ఫర్, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. ఇంకోటి, మేము ఈ దేశంలో పుట్టినాం, మేము చూస్ చేసుకోలే. వీ వర్ బోర్న్ ఇన్ దిస్ నేషన్ అండ్ వీఆర్ ఎవ్రీ వన్ హియర్ they are patriots. Now anything we are going against the government, it is not against the country. That's exactly what happened yesterday. We were shown as some people against the country, fighting against the government because we doing అంటే అక్కడ అయ్యే అన్ని మంచి పనులకి మేము అడ్డు చెప్తున్నాం అన్నట్టు. నాకు ఇందులో అనిపించేది ఏముందంటే అక్కడ పొలిటీషియన్స్ బాగానే ఉన్నారు, ఇక్కడ విద్యార్థులు చాలామంది దెబ్బలు తిన్నారు. మధ్యలో పోలీసులు విద్యార్థులే దెబ్బతినింది. మేము ఎంత కష్టపడుతున్నా, ఏం చేస్తున్నా, ఇవాళ హైదరాబాద్లో ఇంత శాంతియుతంగా నడిపిస్తున్నా కానీ దేనికోసం? ప్రశాంతంగా మాకు కావాల్సింది ఆయన రిజిగ్నేషన్, అంతకంటే ఏం లేదు. అది కాకుండా ఈ ఒక్కతను రిజైన్ చేస్తే ఇతన్ని చూసి ఇంకో 2-3 భయపడతారు. ఒక సిస్టమ్ అనేది వస్తుంది. అరే
ఏదైనా ప్రాబ్లం అయితే గవర్నమెంట్కి మనం ఏదైనా పబ్లిక్కి మనం ఏం చేయలేకపోయినా పర్వాలేదు, ఏమైనా డ్యామేజ్ అయితే పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది, ఒక భయం అనేది వస్తుంది. దానికోసం కొట్లాడుతున్నాము. ఇట్స్ ఓకే, ఇంకో 4 దెబ్బలు తింటాం. తెలంగాణ అప్పుడు కొన్ని 100 దెబ్బలు తిన్నాం, ఇది కొత్తది కాదు. ఢిల్లీలో అయింది ప్రొటెస్ట్, హైదరాబాద్లో అయితే మేము అంతే ఈక్వల్గా దెబ్బలు తింటాం, కొట్టేటోళ్ళు ఉంటాం, మేము రెడీగా ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా ఇన్నిసార్లు మీరు ధర్నా నిర్వహించినా ర్యాలీలు చేసినా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మరి దీని గురించి అంటే అంత పెద్ద కాలేదు మేడం, అంతే. మీడియా చేతులు ఉన్నది, మన చేతులు ఉన్నది. మనం ఎంత పెద్ద అంటే నేను ఇవాళ వచ్చిన నా రెస్పాన్సిబిలిటీ ఏం కాదు, నేను స్టూడెంట్ని కాదు, మా తమ్ముడు రేపొద్దున నా జనరేషన్ వచ్చి నుంచి ఉంటుంది. నేను ఏదో ఫిట్నెస్ ట్రైన్ నా జాబ్ నేను చేసుకుంటున్నా, కానీ ఇవాళ వచ్చిన జాబ్ మానేసుకొని ఎందుకు వచ్చినామంటే రేపటి జనరేషన్ కోసం. ఇవాళ నేను నించోకుంటే ఇవాళ రోజు నా పక్కన ఇవాళ నన్ను ఈ టీవీలో చూసి ఒక ఇద్దరు మా ఇంటి పక్కన వాళ్ళు వస్తారు, ఒక ఆంటీ ఒక అంకుల్ చెప్తాడు, ఒక అంకుల్ అలా పిల్లలకు చెప్తాడు, ఇట్లా పోయి కొట్లాడరా బాయ్, నీకోసం కూడా రేపొద్దున ఎవడో ఒకటి కొట్లాడాలంటే నువ్వు ఇవాళ ఒకరి కోసం కొట్లాడాలని ఒక నమ్మకం ఉంటుంది. ధైర్యం రావాలి మేడం, మెయిన్ పబ్లిక్ ధైర్యం రావాలి. సరే కొడుతుండ్రా, ఇప్పుడు పులి ఉంటుంది, పులి దెబ్బ పడేదాకా పులి కూడా భయం కాదు. సో ఆ దెబ్బ పడేదాకా మాకు కూడా తెలియదు అది ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి. సరే పోలీసు వాళ్ళు కొట్టిరు కదా, నిన్న తెలిసింది అరే అది ఏమంతా లేదు, 2 రోజుల్లో తగ్గుతుంది కదా, 3వ రోజు ప్రొటెస్ట్ చేద్దామని నించుంటాం. ఇప్పుడు నించుంటాం 15 రోజులు. సరే ఆయన సోనం వాంగ్చో ఏదైతే ఉన్నారో ఒక్కరు నించున్నారు, ఇప్పుడు 10 మంది నించుంటాం. అంటే ఇప్పుడు ఇంకా ఉద్రిక్తత అంటే మేడం అది మనుషుల మన చేతులు ఉన్నది మేడం. ఇవాళ నేను నిద్రపోను, ఇవాళ నేను రాత్రి అంతా ఇంటినే కూర్చోబట్టుకుంటా అంటే ఇండివిజువల్ నుంచి వస్తుంది ఉద్రిక్త. అంటే ఒక గ్రూప్ వల్ల కాదు. ఇంకొకటి ఇఫ్ యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ ద లీడర్షిప్, ఆడొచ్చి నించోబెడతాడు, ఆడొచ్చి తీసుకుపోతాడు ఒక మందిని అంటే ఒక్కొక్కడు ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థం కోసమే వస్తారు. కాంగ్రెస్ వాడు వచ్చిందంటే కాంగ్రెస్ స్వార్థం కోసం వస్తాడు, బీజేపీ వాడు వచ్చిందంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుందని వస్తాడు. ఎవరు వద్దు భయ్య, యాజ్ పబ్లిక్, యాజ్ ఓన్లీ పబ్లిక్, యాజ్ అన్ ఓటర్, యాజ్ అ సిటిజన్, వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఇస్ జస్ట్ ప్రొటెస్ట్, డూయింగ్ నథింగ్. మేము చేయం, పనులు చేయం, ట్యాక్సులు కట్టం, అంతగా అయితే రోడ్లు ఆపుతాం, ఎక్కడి వరకైనా ప్రొటెస్ట్గానే పోదాం, అంతేగాని ఒక్కరిని నష్టం చేసేదైతే వద్దు. అట్లని నష్టపోయి ఇప్పుడు పోలీసు వాళ్ళకి రాళ్ళు కొట్టిండ్రు, అది కొట్టిండ్రు, ఇది కొట్టిండ్రు అంటే దాంట్లో నిన్న చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి. ఎవరెవరో బయట నుంచి వచ్చారు, రాళ్ళు రెడీగా పెట్టిండ్రు అక్కడ కొట్టనీకి, అవన్నీ ఉన్నాయి. సో అదర్ దాన్ దట్ వాట్ ఎవర్ కమ్స్ అవుట్ డజన్ కమ్ అవుట్. ఎవరిని హింసించొద్దు, మాకు కూడా దెబ్బలు వద్దు, మీరు కూడా దెబ్బలు తినకండి. మాకు కావాల్సింది ఏంటి, మేము ఓటు ఇచ్చినాం దానికోసమే, ఈ రైట్స్ కోసమే. మేము ఆ రైట్స్ని యూజ్ చేసుకుంటాం, జస్ట్ లెట్ us యూజ్ అవర్ రైట్స్ అంతే. నిన్న ఢిల్లీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని ఈరోజు నిరసిస్తూ కూడా ఇక్కడ ఇంత భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రము ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు అని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒక వర్కింగ్ డే మధ్యాహ్నం ఏమీ లేకుండా ఒక మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్కి ఇంతమంది వస్తారు. లారీలో జనాలు వచ్చారా? డబ్బులు ఇస్తూ వచ్చిన వాళ్ళకి కనిపిస్తున్నారు వీళ్ళు ఎవరైనా? వీళ్ళందరూ స్వతహాగా వాళ్ళ జాబ్స్కి వాళ్ళ కమిట్మెంట్స్కి పక్కన పెట్టి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇంకా చాలామంది ఇళ్లలో ఉన్నారు, రాలేకపోతున్నారు. మాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చాము, జంతర్ మంతర్కి వెళ్ళలేకపోతున్నాం. సో దీన్ని ఎన్నిసార్లు మీరు దీన్ని తొక్కాలని చూస్తే, ఎన్నిసార్లు దీన్ని ఇంకొక పేరు పెట్టి పిలవాలని చూస్తే ఇంకా అంతమంది పెరుగుతారు. మీరు చూసుంటే ఫస్ట్ డే ఇంత సపోర్ట్ లేదు. ఈరోజు ఇన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ అదే మీరు యాంటీ నేషనల్స్, మీరు పెయిడ్ ప్రోపగండా, వాళ్ళు చైనీస్ ఏజెంట్, వీళ్ళు ఇది అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చారు కాబట్టి ఇంతమంది వచ్చారు. వాళ్ళకి ఒక విధంగా మేము ధన్యవాదాలు చెప్పాలి. ఇంత నేషన్ యునైట్ చేశారు వాళ్ళు. అరే ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ, ఒక గవర్నమెంట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? మేము కలెక్టివ్గా పనులు చేయించుకోవడానికి మా ట్యాక్స్ డబ్బులతో ఒక గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. వాళ్ళు మాకు పని చేయాలి, మేము వాళ్ళ కింద లేమండి, వాళ్ళకి దే ఆర్ ఆ సర్వెంట్స్. సో వాళ్ళు మాకు ఆన్సర్ చేయనప్పుడు అసలు అది గవర్నమెంటే కాదు, ఇది డెమోక్రసీయే కాదు. డెమోక్రసీ కానప్పుడు కాదని చెప్పేయండి. లేదు మేము చైనాలో డిక్టేటర్షిప్ చెప్పారనుకోండి, అలానే మేము దానికి ఏం చేయాలో అది చేస్తాం. ఈరోజు నీట్ సమస్య వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. మనం లాస్ట్ 10-12 ఇయర్స్గా చూస్తున్నాను. 10-12 ఇయర్స్ కాదు, ముందు ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు కూడా జనాలు బయటకు వచ్చారు. ప్రొటెస్ట్లు ఉన్నంత కాలం మన దేశం డెమోక్రసీ నిలబడుతుందండి. ఇది కూడా అలాంటి ఒక అందరూ స్వతంత్రంగా వచ్చిన వాళ్ళు, ఎవరు ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరు ఇండిపెండెంట్ కెపాసిటీస్లో వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళు మాట విని ఆన్సర్బుల్ అయ్యేంత వరకు ఆర్గనైజ్ చేస్తూనే ఉంటాము, రోడ్డు మీదకి వస్తూనే ఉంటాము. అంటే చాలా రోజులుగా కూడా చూస్తున్నాము ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఖచ్చితంగా మోడీ కూడా చేయాలి అని చెప్పేసి చాలా ర్యాలీలు కూడా తీస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే మరి ఎటువంటి స్పందన లేదు కేంద్రం నుంచి కూడా. దీనికి స్పందన అంటే వాళ్ళు ఇది జెన్యూన్ కాజ్ అని వాళ్ళు నమ్ముంటే ఫస్ట్ డేనే వచ్చేవాళ్ళు. ఫస్ట్ డే కాకపోతే 1 వీక్ తర్వాత వచ్చేవాళ్ళు. అరే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంతమంది సూసైడ్ చేసుకుంటారు, అప్పుడన్నా వచ్చేవాళ్ళు. వాళ్ళకి పడితే వాళ్ళకి జనాలు సఫర్ అవుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఇది ఉంటే ముందే వచ్చేవాళ్ళు అండి. ఇప్పుడు దాకా వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వస్తారని కూడా మేము అనుకోవట్లేదు. ఎంతమంది పెరిగితే
అల్టిమేట్గా వాళ్ళకి ఏం కావాలండి? ఓట్స్ కావాలి, గెలవాలి. వాళ్ళు గెలవాలంటే మేము ఓటేయాలి. మేము ఓటేసి గెలిపించిన గవర్నమెంట్ని మేమే దించుకుంటాం. రేపు పొద్దున ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు వాళ్ళు ఇలానే ఉంటారంటే ఉండనివ్వండి. లేదు ఈ లోపల మారారనుకోండి, అదేం మార్చదు. రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ భయం ఉంటుంది. జనాలు ప్రశ్నిస్తారు, అడ్డమైన పనులు చేయడానికి వీలు లేదు. అదే ఇప్పుడు మా నమ్మకం కూడా అదే. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి గవర్నమెంట్కి దిగి వస్తుంది. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు జనాల మాట వినాల్సిందే. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ, మరి బీజేపీకి యాంటీయా యువత అంతా? ఈరోజు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు. ముందు ఇందిరాగాంధీ ఉన్నారు, అప్పుడు ప్రశ్నించారు. ఆ ముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, అప్పుడు ప్రశ్నించారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం మనుషుల రెస్పాన్సిబిలిటీ అండి. సిటిజన్స్ మా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ని ప్రశ్నించడం. ఎందుకంటే పనులు చేయాల్సింది వాళ్ళు, అపోజిషన్ పార్టీలు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తాం. సేవ్ కేబీఆర్ చేసాం, కాంగ్రెస్ని క్వశ్చన్ చేసాం. సేవ్ మూసీ చేస్తున్నాం, కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తున్నాం. వైజాగ్లో డేటా సెంటర్స్ వద్దని ప్రొటెస్ట్ చేస్తున్నారు, టీడీపీని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది బీజేపీయో ఇంకో పార్టీయో కాదండి. ఎవరన్నా గవర్నమెంట్లో ఉండనివ్వండి, వాళ్ళు పీపుల్కి అగెయిన్స్ట్గా పనిచేస్తుంటే ప్రొటెస్ట్ చేస్తాము, కంటిన్యూ చేస్తాము. ఇట్లా నిన్న జరిగిన ఘటనలో చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. అంటే దీన్ని ఎలా తీసుకుంటున్నారు? మేము వెళ్ళలేకపోయామని బాధపడుతున్నామండి. నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏడుపు తప్పితే ఏం లేదు. కంటిన్యూస్గా ఒకదాని తర్వాత మనుషుల్ని కొట్టడం, రక్తాలు గారడం, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయి కింద కూర్చున్న వాళ్ళ మీద టీఆర్ గ్యాస్లు వేస్తుంటే ఇంతకంటే దారుణం ఏం లేదండి. చాలామంది అంటారు ఇది గవర్నమెంట్ పోలీసులతో అంటే పోలీసులు ఏం లేదు, గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది కూడా పోలీసులు చేస్తున్నారు అని. ఒక సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్న మనిషికి వెనకాల నుంచి కొట్టమని గవర్నమెంట్ చెప్పిందా? ఇది జస్ట్ గవర్నమెంట్ చెప్పిందే కాదండి. క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోతే ఎవడైనా ఎత్తుకెక్కుతాడు. అది నేనైనా మీరైనా ఎవరైనా ఆ క్వశ్చనే చేయాలంటున్నారు. ఇప్పుడు ఆ భయం ఉందనుకోండి పోలీసుల్లో, రేపు పొద్దున వాళ్ళ ఈగోల్కి మనుషుల్ని కొట్టరు. నిజంగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఒక మనిషి, మీరు యాక్షన్ తీసుకోండి. సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని రోడ్డు మీద కూర్చుని దండాలు పెడుతున్నాను కొట్టాల్సిన అవసరం ఏంటండి? అదే చేశారు నిన్న. ఈరోజు మేము అక్కడికి వెళ్ళలేక ఇక్కడ పెడుతున్నాం. నిజంగా ఇందులో సగం మందికైనా వెళ్ళే మీన్స్ ఉంటే వెళ్తాం. మేము అందరం అక్కడికి వెళ్ళాలనే కోరుకుంటున్నాం. అక్కడికి వెళ్ళలేక ఇక్కడ మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. I mean, please, by all means, we'll have to give as much press coverage as we have to. Right. Yes. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఢిల్లీలో, మరి టియర్ గ్యాస్ కూడా వదిలారు. అంటే బీజేపీకి యాంటీగా యువత ఉంటుంది. ఎస్ అండి, బీజేపీకి యువతే కాదండి, అరే పిల్లలు కూడా నుంచుంటున్నారు. అంటే ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. మీరు యువత అంటున్నారు. స్కూల్కి మొన్న వెళ్తున్న పిల్లలకి కూడా మోదీ ఏం చేశాడు, ధర్మేంద్ర ప్రధాన్ అన్నీ తెలిసి ఇలా నుంచుంటున్నారు స్లోగన్స్ తోటి. ఎంత సిగ్గుచేటు. అంటే ఏంటి అసలు మీ డిమాండ్స్ ఫస్ట్ థింగ్, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్. ఎన్టీఏ షుడ్ బి క్వాష్డ్. ఒక్క ఎడ్యుకేషన్ ఒక సంస్థ అన్ని ఎగ్జామినేషన్స్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎలాంటి ఒక అకౌంటబిలిటీ లేకుండా కూర్చుంటున్నప్పుడు అలాంటి ఒక సంస్థ మనకొద్దు. సో యూ హ్యావ్ టు క్వాష్ ఎన్టీఏ. ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్. ఈ పేపర్ లీక్స్ చాలాసార్లు అయినాయి. దాని వెనకాల ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత దండన అయితే ఖచ్చితంగా పడాలి. అకౌంటబిలిటీ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద గవర్నమెంట్ అండి. అది మనం క్వశ్చన్ చేయాలి. పేపర్ లీక్స్ అనే కాదు, ఎన్ని రేప్స్ అవుతున్నాయి, మర్డర్స్ అవుతున్నాయి. జర్నలిస్ట్ని చంపేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఆయన ఒక్క ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మాట్లాడి గుండెలు బాదుకుంటూ అక్కడ జరుగుతున్నాయి, ఆయనను చంపేశారు. అంటే ఇంకా ఈ గవర్నమెంట్కి అసలు అకౌంటబిలిటీయే లేదు. నీట్ ఎగ్జామినేషన్ ఒక స్పార్క్ క్రియేట్ చేసింది అంతే, కానీ మనం చూడాల్సినవి తవ్వాల్సినవి ఇంకా ఇన్ని ఉన్నాయి చాలా వరకు. అంటే ఇప్పుడు గత కొన్ని నెలలుగా చూస్తున్నాము, కాక్రోచ్ పార్టీ తరఫు నుంచి కూడా చాలామంది యువత ముందుకు వస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటున్నారు, కానీ ఎటువంటి స్పందన కూడా మరి ప్రభుత్వం నుంచి లేదు. సో నేను గమనించిన దాన్ని బట్టి అయితే ఈవెన్ డ్యూరింగ్ ద సిఏ అండ్ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్స్ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే తెగేదాకా లాగుతుంది. దట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. సో ఈ ప్రొటెస్ట్ ఇంకా జారీ అయ్యి లాస్ట్కి ఎప్పుడైతే అమ్మో ఇంకా మేము తీసుకోవాలి అప్పుడు దిల్ క్వాష్ ఇట్. బట్ అక్కడి వరకు వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. సో మనం కూడా సిటిజన్ ఏంటి అంటే అది తెగాలి. లాస్ట్ మీ డిమాండ్స్ ఏంటి? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? లైక్ ఐవ్ సెడ్, ఈ ప్రొటెస్ట్ అనేవి మనం జారీగా పెడుతూ ఉండాలి. సంహవ్ ఒకటో రెండో నేను ఆర్గనైజ్ చేయగలిగాను, పద్దాక నా వల్ల కూడా కాదు. సో ఎవ్రీబడి నీడ్స్ టు కమ్, టేక్ ఇనిషియేటివ్, డూ ఇట్. వాళ్ళు చేస్తున్న వాళ్ళ దగ్గర మేము జాయిన్ అవుతాము. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రై టు డూ ఇట్ లీగలీ. పోలీస్ పర్మిట్స్ తీసుకోండి. మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది రూలింగ్లో. సో ఇట్ ఈస్ దే ఆర్ ట్రైంగ్ టు కోఆపరేట్ అండ్ హెల్ప్ us with the permits. So please we'll need to do this legally. Yes.
థ్యాంక్ యూ. చూసాం కదా మరి ఇక్కడ మొత్తం కూడా యువత కాక్రోచ్ పార్టీ నుంచి కూడా ఇక్కడ భారీగా కూడా చేరుకున్నారు. ఈ భారీగా చేరుకొని ఈరోజు మా డిమాండ్స్ ఇంకా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు రాజీనామా చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటం ఆపము. మేము ఎంతవరకైనా తెగించి తిరుగుతాము, మేము రివర్స్ అవుతాము గ్యారంటీగా కూడా అని చెప్పేసి చెప్తున్నారు. లాఠీ దెబ్బలే కాదు, వాళ్ళు ఎంతవరకు వెళ్ళినా కానీ మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తున్న మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి హైదరాబాద్లో కూడా చాలా ఉద్రిక్తంగా మారబోతుంది ఈ కాక్రోచ్ పార్టీ నుంచి కూడా అనేది కూడా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కోటితో నిర్మల RTV.